నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఆహుతైన కార్మికుల గుర్తింపు, స్వస్థలాలకు మృతదేహాల తరలింపు. బాధితులు క్షతగాతులకు పవన్, లోకేష్ పరామర్శ, మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా. ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణకు ఏఐ టాస్క్ ఫోర్స్, జీఎస్డీపీ లక్ష్యాలపై సమీక్షలో సీఎం ఆదేశం. కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి పుష్కర కాలం, భారత్ 12 ఏళ్లలో కొత్త గుర్తింపును పొందిందన్న ప్రధాని. పీఓకేలో పాక్ సైన్యం కాల్పులు, 30 మంది మృతి, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే దాష్టీకాలన్న భారత్. కోల్కతాలోని మమతా నివాసానికి సిఐడి బృందాలు, ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ ఆరోపణలపై విచారణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో అగ్నికి ఆహుతైన కార్మికుల మృతదేహాలను స్వస్థలాలకు తరలించారు. గుర్తుపట్టలేని విధంగా మారిన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరోవైపు ప్రమాదంలో గాయపడిన 2 కార్మికుల పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద కారణాలను నిగ్గు తేల్చేందుకు ఉక్కు శాఖ నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభించింది. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోర దుర్ఘటనలో మృతి చెందిన 8 మంది కార్మికుల మృతదేహాలకు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో శవ పరీక్షలు పూర్తయ్యాయి. శరీరావయవాలు పూర్తిగా కాలిపోవడంతో ఎంతో శ్రమకోర్చి వైద్యులు పరీక్షలు నిర్వహించి మృతులను గుర్తించి వారి బంధువులకు అప్పగించారు. గుర్తుపట్టలేనంతగా మారిన తమ వారి శరీరాలను చూసి బంధువులు రోధించిన తీరు మార్చురీ పరిసరాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కలచివేసింది. మినిమం సేఫ్టీ మెజర్ కూడా లేకుండా ఒక కన్వేయర్ బెల్ట్ పైప్ లైన్ నుంచి ఫ్లోర్ మేనేజర్ డైరెక్ట్గా మెటీరియల్ వేస్తే పేలిపోద్దని ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నారో. నిన్న నైట్ డ్యూటీ అయింది. మధ్యాహ్నం వాళ్ళ హెచ్ఓడి ఎవరో ఫోన్ చేసి రండి ఆఫీస్కి అంటే వెంటనే అమాంతంగా లేసైనా గబగబా ఉన్న భోజనం తినేసి గబగబా పరిగెట్టారు. మేము అప్పటికీ చెప్పాం, నాన్న చేయలేకపోతే వదిలేనానా అంటే. ఆయనకి డ్యూటీ మీద అంత మమకారం అండి, ఇష్టం ఆయన డ్యూటీ అంటే. 25 years అబౌవ్ నుంచి చేస్తున్నాడు ఆయన. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే అంత పెద్ద కంపెనీలో అంత హెవీ వర్క్ ఉన్న దగ్గర కాంట్రాక్ట్ లేబర్ని పెట్టడం యాజమాన్యం తప్పేది. త్రినాథ్ అనే వ్యక్తికి గతంలో కూడా ఇదే స్టీల్ ప్లాంట్లో బర్నింగ్ అవ్వడం జరిగింది. దగ్గరగా ఒక 1 నెల రోజులు హాస్పిటలైజ్డ్ కూడా అయ్యారు. దురదృష్టం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు కూడా వీళ్ళకే జరగడం, పూర్తిగా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాయి. శవాలు కూడా పరిస్థితులు ఉంది. పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. బాగా కాంట్రాక్ట్ లేబర్ కాబట్టి ప్రభుత్వాలు కూడా వీటి మీద కొద్దిగా స్పందించి వాళ్ళకి తగిన న్యాయం చేస్తారని చెప్పేసి. పోస్టుమార్టం అనంతరం వెంకట అప్పారావు, ప్రభాకర్ రావు, భానుకుమార్, కృష్ణనాగ్, త్రినాథరావు, అప్పల్రాజు, రమణల మృతదేహాలను మహాప్రస్థానం వాహనాల్లో వారి స్వస్థలాలకు తరలించారు. వీరందరూ విశాఖ పరిసర ప్రాంతాల్లోనే నివాసం ఉంటున్నవారు కావడంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీహార్కు చెందిన ఉద్యోగి గోల్డ్ కుమార్ బంధువులు వచ్చేందుకు ఆలస్యమవుతుండటంతో మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీలోనే ఉంచారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, ప్లాంట్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బంధువులు, సహచర కార్మికులు కోరారు. లిక్విడ్ కాస్టింగ్ చేసిన వాళ్ళు, సౌడ్ ఫిక్సింగ్ చేసిన వాళ్ళు మా ఇద్దరు అనమాట. దాని పౌడర్ బయటకు అనమాట, లిక్విడ్ టెంపరేచర్ బయటకు కనపడకుండా పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ని వేసే వాళ్ళు ఒకడు ఉంటాడు, టెక్నీషియన్స్ 4, ఇన్ఛార్జ్ ఒకడు. వీళ్ళందరూ కూడా 8 మంది కూడా ఆన్ ది స్పాట్ అనమాట. ఓన్లీ లిక్విడ్ 150 tons లిక్విడ్ బ్లాస్టింగ్ అయినటువంటి కింద ఉంటారనమాట, కాలిపోయారు. ఈ స్పాట్లో చనిపోయిన కూడా నా చాలా దురదృష్టం. ఫస్ట్ టైం ఆయన కూడా 32 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాను కాబట్టి ఈ దుర్ఘటన ఇంకొకసారి జరగకుండా చూడాలని మా మిత్రుడు చెప్పినట్టు మేనేజ్మెంట్ లోపాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు బట్టి రేపు మేము డ్యూటీ చెయ్యాలా వెళ్ళాలా వద్దనే స్థితిలో ఉన్నాం మేము. ఇది ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా న్యాయం చేయాలని కోరుతున్నాం.
సెవెన్ హిల్స్ కిమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న సూరిబాబు, పైడిరాజుల శరీరాలు 99% పైగా కాలిపోవడంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మిగిలిన 4 కార్మికులకు ప్రాణాపాయం లేదని కోలుకుంటున్నారని వైద్యులు స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేంద్ర ఉక్కు శాఖ నియమించిన త్రిసభ్య కమిటీ రంగంలోకి దిగింది. బొకారో నుంచి కమిటీ సభ్యులు విశాఖ వచ్చారు. బొకారో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ ప్రియారంజన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీలో సెయిల్ సీజీఎం జితేంద్ర కుమార్, మాజీ సీజీఎం గోపాల్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. కమిటీ సభ్యులతో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ భేటీ అయ్యారు. ప్రమాద కారణాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షించారు. కమిటీ నివేదిక ఆధారంగా విశాఖ స్టీల్ ప్లాంట్లో భద్రతా చర్యలు చేపట్టనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యం బాధ్యతగా వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హితవు పలికారు. పరిస్థితులన్నీ సద్దుమణిగాక స్టీల్ ప్లాంట్ కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలపై చర్చిస్తానన్నారు. కార్మిక సంఘాలు కార్మికుల పక్షానే ఉండాలి తప్ప పార్టీలకి కొమ్ము కాయకూడదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన పవన్ మృతుల కుటుంబాలు, బాధితులకు పరిహారం ప్రకటించారు. విశాఖలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించారు. తొలుత గాజువాకలోని కిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రస్తుతం వారికి అందుతున్న వైద్య సహాయంపై ఆరా తీశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని వారికి పవన్ భరోసా ఇచ్చారు. కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులతోనూ డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని కోరారు. అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనా స్థలికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మానవ తప్పిదమే ప్రమాదానికి కారణమని, నిర్వహణ లోపాలే తమ తోటివారి ఉసురు తీశాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు విన్న పవన్ ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం బాధ్యతగా ఉండాలన్నారు. పరిస్థితులన్నీ సద్దుమణిగాక కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమై సమస్యలపై చర్చిస్తానన్నారు. బాధితులకు పరిహారం ప్రకటించారు. ఏదైనా కూర్చోబెట్టి సడన్ గా ఒక మాట అనేకూడదు, అది అందరి మీద బాధ్యత ఉంది. అందుకని ముందు ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 1,72,00,000 వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టర్మినల్ బెనిఫిట్ తో పాటు మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్ గా ఇంజూర్ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల చదువులు ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో అదే విధంగా మరణించిన వారి పిల్లలకు కూడా అది వర్తిస్తుంది. వారి చదువు అలాగే కంటిన్యూ అవుతుంది. మరణించిన వారి నేషనల్ డేట్ ఆఫ్ సూపర్ అన్యూషన్, దట్ మీన్స్ రిటైర్మెంట్, ఏ రోజు వరకు అయితే ఉంటుందో అప్పుడు దాకా వారి కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లోనే ఉండొచ్చు. అలాగే ఎవరైతే కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ బయట ఉన్నారో వారు కూడా ఇఫ్ దే డిజైర్, అంటే వాళ్ళు కోరుకుంటే ఆ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో కూడా వాళ్ళు కూడా ఉండొచ్చు. మెడికల్ ట్రీట్మెంట్ అంతా అయ్యి కొన్ని రోజులు అయ్యాక ఖచ్చితంగా నేను నేనే కాల్ఫర్ చేస్తున్న ఒక మీటింగ్. ఒకసారి ఆ మీటింగ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు అసలు ఏ సమస్యలు ఉన్నాయి, ఏంటి ఉన్నది నేను అందరినీ సావధానంగా వింటాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ను వైసీపీ ప్రైవేటు పరం చేయాలని చూసినా తాము పోరాటం చేసి కాపాడామని పవన్ గుర్తు చేశారు. కార్మిక సంఘాలు ఏ ప్రభుత్వం వచ్చినా కార్మికుల పక్షానే ఉండాలి తప్ప పార్టీలకి కొమ్ము కాయకూడదని హితవు పలికారు. ప్రతిసారి ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడల్లా మనం బాధపడుతున్నాం, కానీ పునరావృతం కాకుండా ఏమేం చేయగలగాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇది మటుకు ఇది నిరంతర పహారా. ఇది స్టీల్ ప్లాంట్ కార్మికులు బాగు కోరుకోవాలి, ఇది బాగుండాలి, ఇది విశాఖ ఉక్కు, ఇది ఆంధ్రుల హక్కు అనే మీరు పదాన్ని నిజంగా మీరు ముందుకు తీసుకెళ్లాలి స్ఫూర్తినంటే, నేను ఆ రోజున ఇదే దాంట్లో గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడండి. దాన్నే నివేదిక రూపంలో నేను మన హోంమంత్రి గారికి తెలియజేశాను. అది మీరు చూస్తే వెంటనే దాన్ని ఆ ప్రైవేటీకరణ కూడా ఆగి ఈ రోజు ఇక్కడికి వచ్చింది. అడగాల్సింది ఎవరు? ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. ఇది అప్పటి నుంచి చేయాల్సింది. ఇవన్నీ వారసత్వపు ఇష్యూస్గా వచ్చినాయి, లెగసీ ఇష్యూస్గా వచ్చినాయి. కార్మికుల సంక్షేమం కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఎవరు బాగా చేయగలం అని ఆలోచించాలి తప్ప మీరు వైసీపీ వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోయి, వైసీపీ వచ్చినప్పుడు ఈ స్థలాలని మనం ప్రైవేటీకరణ చేసేద్దాం వాళ్ళతో కుమ్మకి, ఇవి నేను వాస్తవంగా చెప్పగలను. సంఘాలు ఈ పొలిటికలైజేషన్లోనో లేదంటే మన పార్టీ రాజకీయాల్లో పడిపోయి నిజంగా
కార్మికుల సంక్షేమం ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారు అనేది కూడా నాకు వాళ్ళతో కూర్చొని నేను మాట్లాడుతాను సార్. నేను ఐ డోంట్ ట్రై టు షై అవే ఆర్ షన్ అవే ఫ్రమ్ దిస్. స్టీల్ ప్లాంట్ నుంచి విశాఖ MGM 7 హిల్స్ ఆసుపత్రికి వెళ్లిన పవన్ అక్కడ చికిత్స పొందుతున్న సూరిబాబు, పైడిరాజు, శ్రీనివాసరావులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఈ దుర్ఘటన దురదృష్టకరమన్న ఆయన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. కేజీహెచ్ వద్ద మృతుల కుటుంబాలను ఓదార్చిన లోకేష్ MGM 7 హిల్స్, కిమ్స్ లో క్షతగాత్రులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను మంత్రి లోకేష్ ఓదార్చారు. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని లోకేష్ స్పష్టం చేశారు. కేజీహెచ్ నుంచి MGM 7 హిల్స్ ఆసుపత్రికి వెళ్లిన లోకేష్ ప్రమాద ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న సూరిబాబు, పైడిరాజు, శ్రీనివాసులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు లోకేష్ సూచించారు. అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్కు వెళ్లిన లోకేష్ ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. కార్మికులు, బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఘటన బాధాకరమన్న లోకేష్ ప్రమాదం జరిగిన వెంటనే కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడ్డవారికి 10 లక్షలు ప్రకటించినట్లు చెప్పారు. బాధిత కుటుంబాలతో ఓ సమావేశం ఏర్పాటు చేసి శాశ్వతంగా వారికి అండగా ఉంటామన్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా యాక్సిడెంట్ జరిగితే ఇంత ఇవ్వాలని స్టీల్ ప్లాంట్ రూల్ బుక్ లో ఉండడం జరిగింది. మేము ఇక్కడ వచ్చి కేవలం ఏదో చెక్ అందించే లేదానికి రాలేదు. ఆ కుటుంబాలకి శాశ్వతంగా అండగా నిలబడడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అడిగేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా పర్మనెంట్ జాబ్ ఇస్తామని పెద్ద మనసులో కుమారస్వామి గారు ఒక హామీ ఇచ్చారు. కేంద్రంలో ఉన్న సెక్రటరీ గారు ఇది ఎక్కడ లేదు కదా సార్ అంటే, అవసరమైతే నేను కేబినెట్ కూడా తీసుకెళ్తా, నథింగ్ టు వరీ, ఐ విల్ గెట్ ఇట్ డన్. నాది బాధ్యత. ఎందుకంటే ఆ కుటుంబాలకు మనం అండగా నిలబడాల్సిన సమయం ఇదని ఆయన చెప్తాం జరిగింది. ఈరోజు డేట్ మారే లోపల 25 లక్షల రూపాయలు ఫస్ట్ విడత కింద 8 మంది వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తాం జరుగుతుంది. ఇంతేకాదు, దాని తర్వాత రావాల్సిన ఎక్స్గ్రేషియా, PF అకౌంట్ నుంచి రావాల్సిన డబ్బులు, స్టీల్ ప్లాంట్ ఇవ్వాల్సిందంతా కూడా మేము మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఆ కుటుంబాల అకౌంట్లో వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. వాజ్పేయి హయాంలో విశాఖ స్టీలుకు సంక్షోభం వస్తే ఆనాడు కాపాడుకున్నామన్నారు. ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కేంద్రంతో చర్చించి ఒప్పించామన్నారు. కార్మిక సంఘాల నాయకులే ఎంత బాధ చేసినట్టు వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే, డబ్బులు ఇచ్చేయండి అంటే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుని వెళ్ళిపోమంటారు మమ్మల్ని. ఒక కార్మిక నాయకుడు ఏమన్నాడంటే, అసలు మీరు ప్యాకేజ్ ఇవ్వకుండా ఉంటే ప్లాంట్ తెరిసేది కాదు కదా, ప్లాంట్ తెరుచుకుని ఉంటే మంచి చనిపోయాడు కాదు కదా. మాట్లాడే విధానం అండి ఇది. మేము ఇక్కడ కేవలం ఏదో డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకుని వెళ్ళాక రాలేదు. ఆ కుటుంబాన్ని అండగా ఉంటాం. మొత్తం అంత్యక్రియలు అయిన తర్వాత, పెద్ద కర్మైన తర్వాత కుటుంబాన్ని మేము కలుస్తాం. వాళ్ళ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. మేము అండర్స్టాండ్ దట్ కమిట్మెంట్. ఇప్పుడు LG పాలిమర్ ఇష్యూ తీసుకుందాం. LG అనే సంస్థ డబ్బులు పెట్టాల్సింది ట్రస్ట్ లో. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే వరకు జరగలేదు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నా. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినంత వరకు ట్రస్ట్ లో పెట్టాల్సిన డబ్బులు వాళ్ళు పెట్టలా. నేను 2-3 సార్లు కలిసి వాళ్ళు కలిసి ట్రస్ట్ ఇప్పుడు తెప్పించాం. మిగతా కుటుంబాలన్నీ కూడా రావాల్సిన నష్టపరిహారం మేము అధికారులకు వచ్చినా తెప్పించాం. అక్కడ కుటుంబాలతో నేను మాట్లాడుతుంటే మీరు ప్రకటించేయండి. కుటుంబాలతో నేను మాట్లాడుతున్నాను. నేను చెప్పాల్సిన అంటే కుటుంబాలకు చెప్తా. నేను కుటుంబాలు చెప్పా. వాళ్ళు ఎవరు అనేవాడు. ఈరోజు ఎవరు వచ్చారండి ఇక్కడికి? టీమ్ 11 కెప్టెన్ వచ్చాడు ఇక్కడికి? లేదు కదా. కుమారస్వామి గారు 6 గంటలు ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు ప్రకటించారు? మీరే కావాలని అపోహలు సృష్టించి, కార్మిక సంఘ నాయకులు అపోహలు సృష్టించి కరెక్ట్ కాదు. ఐఎమ్ సారీ టు సే. మేము కాపాడాం ప్లాంట్, స్టీల్ ప్లాంట్. మాకున్న చిత్తశుద్ధి మేము కాపాడాం. నాకు ఇప్పుడు కూడా ఫోటో ఉంది. మేడం గారు, నిర్మలా సీతారామన్ గారు కూర్చుని ఉంటారు, బాబు గారు ఉంటారు, పైన క్లాక్ ఉంటుంది. పొద్దున 12 గంటల 15 నిమిషాలు జరుగుతుంది మీటింగ్. రాత్రి ఫోటో తేనా రాత్రి 2 వరకు మీటింగ్ జరిగింది. ఫోటోలో 12:15 అంటే డేట్ మారింది. మందే భయ్, మన ప్లాంట్, మన రాష్ట్రం, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. అంతేగాని మీరు కాబట్టి నేను నాకేదో కొంచెం బీపీ పెరిగితే ఏం సాధిస్తాం? పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో మరోసారి హింస తలెత్తింది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీపై నిషేధానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న పౌరులపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ క్రమంలో చెలరేగిన అల్లర్లలో పలువురు భద్రతా సిబ్బంది సహా మొత్తం 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, ప్రభుత్వం కావాలనే వివరాలను బయటకు రానివ్వటం లేదని జేఏఏసీతో పాటు స్థానికులు ఆరోపిస్తున్నారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆర్థిక రాజకీయ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీపై అధికారులు నిషేధం విధించారు. జాతీయ భద్రతకు ముప్పు ఉందనే కారణంతో జేఏఏసీపై గత వారం నిషేధం విధించారు. దీంతో రావలాకోట్ నగరంలో ఉద్రిక్తతలు చెలరేగాయి. గత శుక్రవారం రాత్రి భద్రతా బలగాలతో జరిగిన వాగ్వాదాల్లో ఓ వ్యాపారి కాల్పులకు గురై మృతి చెందాడు. ఆదివారం ఆ వ్యాపారి మృతదేహాన్ని ఉంచిన ఆసుపత్రి వద్దకు జేఏఏసీ మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఆందోళనకారులు తమపై ఆటోమేటిక్ రైఫిల్స్, పెట్రోల్ బాంబులు, ఇతర ఆయుధాలతో దాడులకు పాల్పడ్డారని రావలాకోట్ కమిషనర్ సర్దార్ వహీద్ ఖాన్ ఆరోపించారు. తమ సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో 6 ఆందోళనకారులు మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు. గత రాత్రి మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఈ క్రమంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో పలువురు భద్రతా సిబ్బంది సహా మొత్తం 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాక్ ప్రభుత్వం తెలిపింది. 200 మందికి పైగా గాయపడ్డారు. పీఓకే శాసనసభకు వచ్చే నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 45 స్థానాలకు గాను 12 సీట్లను కశ్మీరేతర పాకిస్తానీయులకు కేటాయిస్తూ పాక్ చట్టం చేసింది. అలా చేయడం వల్ల స్థానికుల హక్కులు దెబ్బతింటాయంటూ జేఏఏసీ ఉద్యమిస్తోంది. విద్యుత్ కోతలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వనరుల దోపిడీ, రాజకీయ అణిచివేత, ఇంటర్నెట్ నిలిపివేతపైన కొన్ని రోజులుగా నిరసనలు తెలుపుతోంది. మరోవైపు పీఓకేలో పరిస్థితులపై పాకిస్తాన్ మానవ హక్కుల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రజలపై పాకిస్తాన్ సాగిస్తున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ చేస్తోన్న అరాచకాలను అంతర్జాతీయ సమాజం నిలదీయాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు పాకిస్తాన్పై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి దృష్టిని మళ్లించడానికి పాకిస్తాన్ ఈ దాష్టీకాలకు ఒడిగట్టిందని ధ్వజమెత్తారు. పాకిస్తాన్ చేస్తున్న ఈ దుశ్చర్యలను అంతర్జాతీయ సమాజం ప్రశ్నిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోర్జరీ సంతకాల వివాదం చిలికి గాలివానగా మారి చివరికి మాజీ సీఎం మమతా బెనర్జీ నివాసం వరకు చేరింది. బెంగాల్ సీఐడీ బృందం కోల్కతాలోని కాళీఘాట్లో ఉన్న మమతా బెనర్జీ నివాసంలో తనిఖీల కోసం వెళ్లింది. ఎమ్మెల్యేల ఫోర్జరీ సంతకాల కేసులో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంతకుముందు ఇచ్చిన వివరణ ఆధారంగా తనిఖీలు చేసేందుకు వెళ్లింది. కాళీఘాట్లో 30B హరీష్ చటర్జీ వీధిలోని మమతా నివాసం తృణమూల్ పార్టీ కేంద్ర కార్యాలయంగా ఉంది. అక్కడే ఎమ్మెల్యేల సంతకాలు సేకరించినట్లు అభిషేక్ బెనర్జీ తెలిపారు. దీని ఆధారంగా సీఐడీ అక్కడకు చేరుకుంది. అయితే మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ ఢిల్లీకి వెళ్లిన సమయంలో సీఐడీ రావడంపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే భారీగా పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేత గుర్తింపు కోసం స్పీకర్కు సమర్పించిన ప్రతిపాదనలపై కొందరు టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. వీబీజీ రామ్జీ పథకం సజావుగా సాగేందుకు కేంద్రం 95,692 కోట్ల రూపాయల నిధులను ప్రకటించింది. ఏ రాష్ట్రానికి నిధులు తగ్గించబోమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. జూలై 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానుందని చెప్పారు. గ్రామీణ ఉపాధి పనులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు ఈ నిధులను తాత్కాలికంగా కేటాయించినట్టు తెలిపారు. రాష్ట్రాల వాటాను కూడా కలిపితే ఈ పథకం వార్షిక వ్యయం దాదాపు 1.51 లక్షల కోట్లుగా ఉండనుంది. ఈ తాత్కాలిక నిధుల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు 9,721 కోట్లు దక్కగా ఆంధ్రప్రదేశ్కు 7,707 కోట్లు కేటాయించారు. తెలంగాణతో పాటు మరో 3 రాష్ట్రాలు ఇంకా కొన్ని ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ పథకం అమలుకు తాము సిద్ధంగా ఉన్నట్లు కేంద్రానికి తెలిపాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకొచ్చింది. ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణకు ఏఐ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా డేటా డ్రివెన్ గవర్నెన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలు,
కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై సీఎం సమీక్షించారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి వివిధ ప్రభుత్వ శాఖలకు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ను చంద్రబాబు నిర్దేశించారు. జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్న సూచికల మెరుగు, అగ్రశ్రేణి రాష్ట్రాలతో సమానంగా చేరుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యాలతో పాటు రియల్ గ్రోత్ ఆధారంగా పనితీరును అంచనా వేసేలా స్కోరింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర, క్షేత్రస్థాయి ఆర్థిక స్థితిగతులను విశ్లేషించేందుకు ప్రతి నెల 12వ తేదీన ఆర్థిక నివేదికలను సిద్ధం చేయాలన్నారు. మౌలిక సదుపాయాలపై చేసే వ్యయం 3.5 రెట్ల మేర ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించేలా ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రతి రంగంలోనూ గ్రాస్ వాల్యూ ఎడిషన్ పెంపుదల చేసేందుకు శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. తయారీ, గనులు, వాణిజ్యం, రవాణా తదితర రంగాలతో పాటు అమరావతి, పోలవరం పోర్టులు, ఎయిర్పోర్టులతో ఆర్థిక వ్యవస్థకు మల్టిప్లయర్ ఎఫెక్ట్ వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. కేవీఐలు మెరుగ్గా ఉంటే వృద్ధి రేటు పెరుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. జిల్లాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బీఆర్ గూడెంలో ఎమ్మెల్యే కోన రవికుమార్, కొండపల్లి శ్రీనివాస్తో కలిసి ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను పెట్టాలనే ఆలోచనతో సీఎం ముందడుగు వేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఈ ఎంఎస్సిపి పార్క్స్ లాంటివి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని మన జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి మార్పుకి మనం అందరం కూడా నాంది పలకాలి. 2-3 దగ్గరలోనే పెట్టడం కాదు, కంపెనీలు గాని, పార్కులు గాని ప్రతి నియోజకవర్గంలో కూడా పెట్టాలని మంచి ఆలోచనతో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంఎస్ఎంఈ పార్క్ పెడుతున్నాం. రేపు భవిష్యత్తులో కంపెనీలను మనం స్వాగతించి ఇక్కడ పెట్టుబడులు పెట్టి దాని ద్వారా మన పిల్లలకి ఇక్కడ మంచి ఉద్యోగ అవకాశాలు గాని, ఇక్కడ మంచి ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ అవ్వాలనంటే స్థానికంగా మనం కూడా కొంత ప్రోత్సాహం మనం అందించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్క్స్ ఇస్తున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎంఎస్ఎంఈ ఈకో సిస్టమ్ మన దేశంలో పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలనేది ఒక ఆలోచన. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన దేశంలో ఉండాలి. ఎందుకంటే మనం వాడుతున్నటువంటి ఉత్పత్తిని మనం తయారు చేసుకోవాలి, అలాగే ప్రపంచ స్థాయికి కూడా మన ఉత్పత్తులు వెళ్లాలనే ఒక ఆలోచనతో అటు ప్రధానమంత్రి గారు కానీ, లేదంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కువగా ఎంఎస్ఎంఈస్ గురించి ఈరోజు చూస్తున్న ప్రస్తావన చేయడం జరుగుతుంది. అందుకే రూరల్ సైడ్లో ఖచ్చితంగా ఎంఎస్ఎంఈ పార్క్స్ని పెడితే అటు రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇండస్ట్రీ పెట్టేవాడికి కూడా ఒక క్వాలిటీ ఫెసిలిటీ అనేది తక్కువ ధరలో వస్తుంది ఒక ఆలోచనతో ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్స్ రాష్ట్రం అంతా పెట్టడం జరిగింది. జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వేసిన పిటిషన్ను న్యాయస్థానం వాయిదా వేసింది. వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో అనంతబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఎమ్మెల్సీ పదవిలో ఉన్నందున ఇంటి నుంచి భోజనం సహా జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని పిటిషన్లో పేర్కొన్నారు. అనంతబాబు పిటిషన్ను కొట్టివేయాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు పోలీసుల తరపున వాదనలు వినిపించారు. అనంతబాబుకు గతంలో నేర చరిత్ర ఉందని, రౌడీ షీట్ నమోదైందని కోర్టుకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జైలు నిబంధనావళి ప్రకారం ఈ తరహా నిందితులకు జైల్లో ప్రత్యేక వసతులు ఇవ్వకూడదని ప్రత్యేక పీపీ ముప్పాళ్ల సుబ్బారావు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఈ నెల 18కి వాయిదా వేశారు. అదే రోజు సుబ్రహ్మణ్య హత్య కేసులో అనంతబాబు సెక్యూరిటీ సిబ్బంది సాక్ష్యాలను కోర్టు నమోదు చేయనుంది.